తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు యాంకర్ సుమ అని, ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానమని, ఆమె కుమారుడు రోహన్ కనకాల అంటే కూడా అంతే అభిమానం చూపిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మొగిలీ చిత్ర హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మాధోల్కర్లు ఎమ్మెల్యే అంజిబాబును కలిశారు. వారికి స్వాగతం పలికి శాలువాలు కప్పి ఎమ్మెల్యే అంజిబాబు సత్కరించారు. మొగిలీ చిత్రం ఎంతో బాగుందని, ప్రేమలోని నూతన కోణాన్ని చిత్రంలో చూపించారని, కథ చాలా డిఫరెంట్ గా ఉందని అన్నారు. మొగ్లీ అనేది కేవలం సినిమా కాదని, యువత ఫీల్ అయ్యే కథ అని, ఇదొక ప్రేమ యుద్దమని చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. షూట్ లో పెట్టుకుని నేర్చుకుంది సినిమా గురించి వచ్చిన నమస్కారం అండి, నా పేరు రోషన్ కనకాల. మోగ్లీ అని ఒక సినిమాని చేసాం. అది చాలా ఇష్టపడి కష్టపడి చేసాం. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. థియేటర్స్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. పులిపర్తి ఎమ్మెల్యే గారిని కలిసాం ఇప్పుడే. ఆయన బాగా సపోర్ట్ చేశారు, మాకు చాలా వెల్కమ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సాక్షి మాధోల్కర్. మా సినిమా మోగ్లీ థియేటర్స్లో ఇట్స్ రిలీజ్డ్ అండ్ మీ లవ్ కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యువతి వస్త్ర దుకాణాన్ని సినీ నటి అనసూయ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటి అనసూయ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు బ్రాండెడ్ దుస్తులను తక్కువ ధరలకే అందించేందుకు యువతి షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, లెహంగాస్, ఇన్నర్ వేర్, నైట్ వేర్ వంటి అనేక రకాల వస్త్రాలు అద్భుతమైన డిజైన్లలో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణానికి ఎన్నో కార్పొరేట్ స్థాయి సంస్థలు తరలివస్తున్నాయని, వస్త్ర రంగంలో ఎంతో ఆదరణ పొందిన యువతి వస్త్ర షోరూం మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్టోర్ హెడ్ కురిశెట్టి సతీష్, బొండ్ల రాధాకృష్ణ, కురిశెట్టి నానీలు మాట్లాడుతూ భీమవరంలో 4వ బ్రాంచ్ గా యువతి వస్త్ర షోరూం ను ప్రారంభించామని, మచిలీపట్నం, కోదాడ, కాకినాడ, భీమవరంలో ఉన్నాయని అన్నారు. సరికొత్త మోడల్స్ లో అన్ని రకాల అధునాతనమైన డిజైన్స్ తో బ్రాండెడ్ దుస్తులను అందుబాటులో ఉంచామని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి భూపతిరాజు వెంకటేశ్వరీదేవి మాట్లాడుతూ యువతులకు కావలసిన అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకి అందించడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ సతీమణి తులసి లక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన్ ఖైదీ సుజాత, సోము, ఎన్వీఎస్ కుమారి, కొత్త నాగ పద్మావతి, కూటమి నాయకులు, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, స్టోర్ సభ్యులు తేజ, అనీష్ తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
నమస్కారం, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం యువతి ఫీమేల్ వరల్డ్ గ్రాండ్ లాంచ్ చేయడానికి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. భీమవరం ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఎక్కడ లేని ఎనర్జీ తీసుకుని వెళ్తూ ఉంటాను. దిస్ ఇస్ మై థర్డ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇందాక నేను చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారైనా భీమవరం రాకపోతే నా మనసు అస్సలు బాగోదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. స్పెషల్లీ ఎందుకంటే మన భీమవరంకి యువతి ఫీమేల్ వరల్డ్ వచ్చింది. దేర్ ఫోర్త్ స్టోర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఐ థింక్ 4 stores లాంచ్ చేశారు. చాలా అండ్ ఎవ్రీ టైమ్ నేను వాళ్ళతో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. నాని గారు అండ్ అనీష్ గారు చాలా ఆనెస్ట్ గా నిజాయితీతో ఆడవాళ్ళకి ఫ్యాషన్ కి అవినాభావ సంబంధం ఉందని మనందరికీ తెలుసు. అలాంటి ఫ్యాషన్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ లో అందించడానికి నాని గారు, అనీష్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ యువతి ఫీమేల్ వరల్డ్ మొదటి నుంచి అదే టార్గెట్ పెట్టుకుని ఉన్నారు. సో ఆ రకంగా భీమవరంకి లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ యువతి ఫీమేల్ వరల్డ్ ఇంత గ్రాండ్ స్టోర్ ని లాంచ్ చేయడానికి వచ్చినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ భీమవరం. ఎస్పెషలీ మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా మన పండుగలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సంక్రాంతి కానివ్వండి, హోలీ, రక్షాబంధన్, ఉగాది. రక్షాబంధన్ పర్టికులర్ గా కూడా బికాస్ ఇట్ ఈస్ అ ఫీమేల్ ప్లేస్. అందరూ అన్నయ్యలు, తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చేసేయాలి వాళ్ళ చెల్లెళ్ళ కోసం, అక్కల కోసం. యువతి ఫీమేల్ వరల్డ్ కంటే బెస్ట్ ప్లేస్ to shop what they like. You won't find it. But before that, అందరికి a very happy new year ముందస్తుగా and merry Christmas. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. తప్పకుండా రానున్న స్పెషల్ డేస్ ఇన్ యువర్ లైఫ్స్ మన యువతి ఫీమేల్ వరల్డ్ కి భీమవరం వాళ్ళు కానివ్వండి, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఏ బస్ ఎక్కువ అక్కడికి సిటీకి వెళ్ళాలని అనుకోవాల్సిన అవసరం లేదు. సిటీ ఎక్కడికి వచ్చేసింది మన యువతి ఫీమేల్ వరల్డ్ ద్వారా. తప్పకుండా ఇదే మా ఆహ్వానం. డూ కమ్ అండ్ షాప్ అట్ యువతి ఫీమేల్ వరల్డ్. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార మదంతో పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి కాదని అవి ప్రజల సొమ్మని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్ నగర్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక దుస్థితిని ఎద్దేవా చేసిన ఆయన కొందరు ఎమ్మెల్యేలు నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని, మరికొందరు బహిరంగంగానే నిధుల కోసం వేడుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకే నిధులు లేనప్పుడు గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ గారు ఓడిపోయిన బాధ మీరు 2023లో మనం ఓడిపోయినాక కరెక్ట్గా 2 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఎట్లా బాధపడ్డారు జనం? అరే కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కాదట అనే వరకు ఎక్కడోళ్ళక్కడ బీరిపోయిన పరిస్థితి. అయ్యో అట్లెట్లయిపోయా అనే ఒక పరిస్థితి వచ్చింది. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2 ఏళ్ళు అయిపోయింది. మాయ మాటలు చెప్పి, ఇష్టం వచ్చిన కథలు చెప్పి, మోసేతికి బెల్లం పెట్టి, నాకుమని డైలాగులు కొట్టి, పెద్ద పెద్ద డైలాగులు కొట్టి 2 సార్లనే ఇస్తారా రైతు బంధు? 3 సార్లు ఇవ్వాలి 3 పంటలకు అని మాట్లాడింది. అరే రైతులకే ఇస్తారా, జమీందారులకే ఇస్తారా? కౌలు రైతులకు ఇవ్వాలి, ఇస్తాం అని మాట్లాడింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. ఇట్లా మోసేతికి బెల్లం పెట్టి అన్ని రకరకాల ఆశలు చూపెట్టి ఉన్నాయి లేనివి చెప్పి మహిళలందరికీ కోడన్లకు నెలకు 2,500, అత్తలకు 4,000 అని చెప్పి ఆశ పెట్టి మొత్తానికి డబ్బల ఓట్లు వేయించుకొని షాద్ నగర్లో కూడా 7,000 ఓట్లతో, ఎక్కువ తేడా కాదు, 7,000 ఓట్లు అంటే ఎంత 3% ఓట్ల తేడాతో గెలిచి అధికారంలోకి వచ్చిండ్రు. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు అయితే నిజంగా తెలివి ఉంటే, నిజంగా ముఖం ఉంటే మనం చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. ప్రజలకు మనసు గెలుచుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా మరి మేము ఇగో ఈ పని చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగాల. కానీ ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడా అంటే 2 క్యాసెట్లు ఉంటాయని మీరు విని ఎప్పుడన్నా స్పీచ్ 2 చెప్తాడు ముచ్చట్లు. ఒకటి కేసీఆర్ మీద తిట్ల దండకం. 2 ఏళ్ల కేసీఆర్ గారు ఈయన పేరైనా తీసుకున్నాడు ఎక్కడైనా పొరపాటున? ఎక్కడైనా మాట్లాడిండా? ఏం చెప్పిండు? ఇంకొకసారి మాట్లాడితే టీవీలో మాట్లాడితే ఏమన్నాడు? నీకు చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా చేయవా బాబు, తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం, చాలామంది పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చింది తెలంగాణ, కాబట్టి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మంచిగా నడుపు, మంచిగా చూసుకో, ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు, అందరినీ బాగా చూసుకో అని మంచి మాట చెప్పిండు తప్ప ఒక పొల్లు మాట మాట్లాడిండా కేసీఆర్ గారు? ఇవాళ ఆ కేసీఆర్ గారిని పట్టుకొని 2 ఏళ్ల నుంచి నోటికొచ్చిన తిట్లు, తెల్లారలేస్తే సావాలే, ఇది కావాలి, నాశనం కావాలి, బాయిల దుంకు, బండగట్టుకొని చెర్ల దుంకు, నా కాలువల దుంకు, ఇటువంటి అడ్డమైన మాటలు తప్ప ఒక్క మంచి మాట చెప్పిండు ఆయన? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ.
మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. రాజకీయాలు పార్టీల కన్నా దేశం గొప్పదేని బలంగా విశ్వసించిన ఆదర్శ నేత అటల్ బిహారీ వాజ్పేయి కొనియాడిన మంత్రి కొలుసు పార్థసారథి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార గర్వం పెరిగిపోయిందన్న కేటీఆర్, ప్రభుత్వ నిధులు ఇందిరమ్మ ఇళ్లు నేతల సొంత ఆస్తి కాదని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.